కంచ గచ్చిబౌలి భూములపై తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కంచ గచ్చిబౌలి భూములను ఎవరు కొనవద్దని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక తిరిగి తీసుకుంటామని, అక్కడ ఎకో పార్క్ ఏర్పాటు చేసి హెచ్సియు విద్యార్థులకు కానుకగా ఇస్తామన్నారు. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. హైదరాబాద్ ప్రజలు మా కోట్లేసి గెలిపించారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్కి 1 సీట్ ఇవ్వకుండా గెలిపించారు. సో వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు. మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్. రేవంత్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూమి అయితే దొంగల్లా జేసీబీలను తరలించి ఎందుకు చదును చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా 18 గంటలు కాదు, 20 గంటలు పనిచేయచ్చు. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ఒక మనిషిలాగా, ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితో పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా. ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు పెద్దలు. ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారు? అందరికీ దొంగల్లాగా ఎందుకు పోతున్నారు? ప్రభుత్వ భూమిలోకి అర్ధరాత్రి పోయి దొంగల్లాగా జేసీబీలు పెట్టి దొడ్డిదారిన పోయి పిల్లలు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా దొడ్డిదారుని ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, మీరే కదా కోర్టుకు చెప్పారు, మార్చి 27-28 నాడు ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి 10 రోజులు సమయం ఇవ్వండి, మా జవాబు చెప్తాము, కోర్టులో మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు. మరి ఆ 10 రోజులు ఏం పడిపోయిందని ఇవాళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ 10 రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు? ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం? 10 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే చర్చలకు పిలవాలి కదా అని ప్రశ్నించారు కేటీఆర్. కనీసం వారి వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. పేమెంట్ బ్యాచ్ అంటూ విద్యార్థులను చిన్న చూపు చూసే విధంగా మంత్రులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. 10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి, మాట్లాడాలి, వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి, ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను, అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. 10 రోజులు